తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3వ సెషన్లో మాట్లాడుతున్నాం సార్ ఈ ప్రాజెక్టు గురించి. అంటే 3 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టు మీద చర్చించుకుంటున్నాం. 2008లో అగ్రిమెంట్ చేసుకొని ప్రాజెక్టు మొదలైన ప్రాజెక్టు సార్. ఇది మొత్తం ఫ్లోరైడ్ నార్కట్పల్లి మండలం, చిట్యాల, కట్టంగూరు, శాలిగౌరవం ఈ మండలాలకు సంబంధించి 1,00,000 ఎకరాలకు చెరువులు నింపి ఆ ప్రాంతంలో భూగర్భ జలాలను పెంచి దాంతోపాటు సాగునీరు ఇచ్చే ఉద్దేశంతో చేపట్టింది. ఈ ప్రాంతం ఏంటంటే అధ్యక్ష, నల్గొండ పానగల్ నుంచి కానీ 300 ఫీట్ హైట్లో ఉన్న ప్రాంతం ఇది. గతంలో చేపట్టిన ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు కూడా చిట్యాల, చౌటుపల్లి వరకు లెవెల్స్ సరిపోయి ఈ ప్రాంతం ఏ ప్రాజెక్టులో రాదు కాబట్టి అప్పటి ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ ప్రాజెక్టు శాంక్షన్ చేయడం జరిగింది. 2008లో అగ్రిమెంట్ చేసుకొని పనులు మొదలుపెట్టడం జరిగింది. సంతోషం ఏంటంటే ఇలా మా సోదరులు మొదటిసారి, మా శాసనసభ్యులు ఈరోజు మొదటిసారి ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడైనా ఇంకా స్పీడ్ అవుతుందని చెప్పి ఆశిస్తున్నాను. ఎందుకంటే మొదటిసారి వాళ్ళు దాని మీద అసెంబ్లీలో మాట్లాడడం. ఎందుకంటే వాళ్ళు కూడా కొన్ని 2008లో మధ్యలో ఎందుకు జాప్యమైంది అన్నారు. 2011 వరకు వేగవంతంగా భూసేకరణ చేసి ప్రాజెక్టు పనులు మొదలైనా సరే 2011 నుంచి 2014 వరకు ఆ ప్రాజెక్టు పనులు పూర్తిగా నిలిచిపోవడం జరిగింది. ఆనాడు ఈ బ్రాహ్మణవెల్లంలో ప్రాజెక్టు మా సొంత గ్రామం. తెలంగాణ ఉద్యమం, నా మీద కోపమో తెలంగాణ మీద కోపమో, ఏ విధంగా హరీష్ రావు గారికి ఆ రోజు మీ ఒక్క పైసా ఎట్లా ఇయ్యనని అన్నారో నాకు కూడా ఒక పైసా ఇవ్వలేదు. ఆ 3 ఏళ్లలో నా ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఈ 3 ఏళ్లలో కూడా నా పరిస్థితి అంతే అయిపోయింది. కిరణ్ కుమార్ రెడ్డి అదే పరిస్థితి చేశారు. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన ఈ 3 ఏళ్ళకెళ్ళి నాకు ఒక నిధులు కూడా నా ప్రాంతానికి ఇస్తలేరు. కనీసం ఈ ప్రాజెక్ట్ అనేది పూర్తి చేయాలని ప్రతి సమావేశంలో హరీష్ రావు గారు బయట ఎక్కడ కన్నా గౌరవ మంత్రి గారు బ్రాహ్మణవెల్లం ప్రాజెక్టే అడుగుతున్నారు. వారు అనుకుంటే భక్త రామదాస్ ప్రాజెక్టుని 11 నెలల్లో పూర్తి చేసిన అధ్యక్ష. ఇది ఎప్పుడో పూర్తి అవుతుండే. మరి ఆయన గౌరవ మంత్రి గారు అన్ని ప్రాజెక్టులు వేగవంతం చేస్తున్నారు. కాళేశ్వరం 2018కే పూర్తి చేస్తారంటున్నారు. ఈ చిన్న ప్రాజెక్టు 1 సంవత్సరంలో అయిపోయే ప్రాజెక్టుని 3 సంవత్సరాలు కావస్తుంది అధ్యక్ష. నా పరిస్థితి అప్పటి ప్రభుత్వంలో ఏ విధంగా ఉందో ఇప్పుడు అట్టే ఉన్నది. గౌరవ మంత్రి గారిని ఇప్పటికైనా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రాజకీయాలకు అతీతంగా ఆ ఎత్తైన ప్రాంతంలో వేరే ఆల్టర్నేటివ్ అధ్యక్ష. మా పక్క నుంచే మూసి వాటర్ పోతుంటుంది అధ్యక్ష. బోర్ వేస్తే 1000 ఫీట్లు బోర్ వేస్తే ఆఖరికి వచ్చేది మూసి వాటర్ అధ్యక్ష. ఆ స్మెల్ చూస్తే వాటర్ అధ్యక్ష, మనం వ్యవసాయం కూడా చేస్తానికి పనికిరాదు ఆ వాటర్. అందుకనే గౌరవ మంత్రి గారు మీ దాని ఎక్కువ రాజకీయాలకు పోకుండా, జరిగిపోయిన దాని గురించి ఎక్కువ మాట్లాడకుండా, మా గౌరవ శాసనసభ్యులు కూడా ఎందుకు ఆలస్యమైంది, అప్పుడు ఎందుకు ఆలస్యమైంది అంటే నేనే ఆన్సర్ చెప్పాను. ఇప్పుడు మంత్రి గారు జవాబు చెప్పే అవసరం లేదు దానికి. ఎప్పటి వరకు పూర్తి చేస్తారో భక్త రామదాస్ ప్రాజెక్ట్ లాగా త్వరగా పూర్తి చేయాలని. ఎందుకంటే కాళేశ్వరం అంత పెద్ద ప్రాజెక్టు. ఇంకా విచిత్రమైన అధ్యక్ష, ఈ ప్రాజెక్టులో ఉన్న జాయింట్ వెంచర్ కాంట్రాక్టర్లు కూడా అప్పుడున్న మేతాజ్ కానివ్వండి, మెగా ఇంజనీరింగ్ కానీ, కేబిఎల్ జాయింట్ వెంచర్, ఇలా ఇదే మెగా జాయింట్ వెంచర్కు మన ప్రభుత్వం భగీరథ కానీ ఇరిగేషన్లో దాదాపు 60,000 కోట్ల వర్కులు ఇచ్చాం అధ్యక్ష. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం సార్, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్. ప్రతిసారి మాట్లాడాలంటే మాకు కూడా ఓపిక నశిస్తుంది సార్. ఎందుకంటే 3 సంవత్సరాలకి వెళ్ళి ఈ చిన్న ప్రాజెక్టు గురించి పేపర్లో ఒకవైపు భక్త రామదాస్ 11 నెలలు పూర్తి చేస్తాం అని చెప్పి అంటుంటే మాకు బాధ అనిపిస్తుంది సార్. ఏం పాపం చేశాం మేము? ఇది ఈ చిన్న ప్రాజెక్టు ఎందుకు ఇట్లా చేస్తున్నారు మనని? అప్పుడు వేధింపులే, ఇప్పుడు వేధింపులే అని బాధ అనిపిస్తుంది సార్. అందుకే నా బాధ చెప్పనియండి. నేను నిన్నమన్నా ఎప్పుడు రాలేదు. ఈరోజు నేను నల్గొండకి నేరుగా ఈ ప్రశ్న ఉందని వచ్చాను. నేను దయచేసి మంత్రి గారిని, అంత పెద్ద కంపెనీకి ఇవాళ మీరు 60,000 కోట్లు వాళ్ళు తీసుకున్నారు. కాళేశ్వరం 18 నెలల్లో పూర్తి చేస్తాం 2018 అని చెప్తున్నారు. ఈ చిన్న ప్రాజెక్టుకు మీరు టైం బౌండ్ పెట్టి మంత్రి గారు ఒకసారి విజిట్ చేయాలి. ఇప్పటికి విజిట్ చేయలేదు మంత్రి గారు. ఒకసారి విజిట్ చేసి, మా జిల్లా మంత్రి విజిట్ చేయలేదు, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఆ ప్రాజెక్టుకు రాలేదు. 1,00,000 ఎకరాలు అధ్యక్ష, 40% మిగిలింది. వాళ్ళు అనుకుంటే 4 నెలలు పూర్తి చేస్తారు. దయచేసి మీ ద్వారా మంత్రి గారు కోరేందంటే వెంటనే ఒకసారి ప్రాజెక్టు మీరు స్వయంగా పరిశీలిస్తే ఏంటంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ రైతులు సిద్ధంగా ఉన్నారు. 123Gనా 123G కానివ్వండి, 2013 కానివ్వండి, మీకు సంబంధం లేదు. మీరు ఎంత ఇస్తారో చెప్పండి, నేను రైతులు ఒప్పిస్తాను. ఆ ప్రాంతంలో రైతులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మీరు మెల్లడి సాగర్ ఏ విధంగా ఇచ్చారో ఆ రేట్ ఇవ్వండి, రేపే మీకు అడ్వాన్స్ హ్యాండ్ ఓవర్ చేస్తాం.
దయచేసి మంత్రి గారిని ఒక టైం బాగుంది, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు వారి ప్రజెంటేషన్లో 2017 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. మేము చాలా సంతోషపడ్డాం. మళ్ళీ 2018 అని చెప్పి మళ్ళీ మీరు 6 నెలలు పొడిగించారు. ఎక్కువ పొడిగించకుండా ఇప్పటికే ఆలస్యమైంది కాబట్టి త్వరగా పూర్తి చేయాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం. అధ్యక్ష ప్లీజ్ సైలెన్స్. అధ్యక్ష, గౌరవ సభ్యులు వేముల వీరేశం గారు, ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ముగ్గురు కూడా ఆలోచన ఏముందంటే ప్రాజెక్టు తొందరగా పూర్తి కావాలి, తొందరగా ఆయకట్టుకు నీరు రావాలి, మాది ఫ్లోరైడ్ ప్రాంతం అనేటువంటి బాధ, వారి యొక్క ఆవేదన నేను అర్థం చేసుకున్నాను అధ్యక్ష. పాపం మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దురదృష్టమో అదృష్టమో అది ఏందో నాకు అర్థం కాలే, కానీ ఆ రోజు ఈ ప్రాజెక్టును ఆపింది కాంగ్రెస్ పార్టీయే, ఈ రోజు ఈ పనులు వేగంగా జరగకుండా అడ్డుపడుతున్నది మళ్ళీ కాంగ్రెస్ పార్టీయే. సరే ఆ రోజేమో సరే మీరు జై తెలంగాణ అన్నారని క్యాబినెట్లో ఉన్న సహచర తెలంగాణ మంత్రులు కూడా మిమ్మల్ని పట్టించుకోలేదని మీరే చెప్పారు, నేను చెప్పలేదు. నేను జై తెలంగాణ అన్నందుకు మాకు నిధులు ఇవ్వలేదు, ఈ ప్రాజెక్టును పక్కకు పెట్టింది అన్నారు. మీరు జై తెలంగాణ అన్నారు, కానీ మిగతా మీ సహచరులు ఇక్కడ ఉన్న వాళ్ళంతా మంత్రులుగా క్యాబినెట్లోనే ఉన్నారు, కానీ ఆ రోజు వాళ్ళు పట్టించుకోలేదనే విషయం నేను చెప్పలేదు, మీరు చెప్పినారు. ఇక రెండో విషయానికి వస్తే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కూడా చాలా సీరియస్గా పనిచేయాలని మీరు అన్నట్టుగా నేను కమిట్మెంట్ ఇచ్చిన. వాస్తవానికి 123 జీవో కింద ఈ ప్రాజెక్టులో కూడా కొంత భూసేకరణ మేము స్పీడప్ చేసి ఒక 140 ఏకర్స్ తీసేసుకున్నాం. మిగతా 850 ఎకరాల కాన్సెంట్ రైతులు ధర ఒప్పుకున్నారు, ప్రభుత్వం ఇవ్వడానికి ఒప్పుకున్నది. రైతుకి ఇబ్బంది లేదు, ప్రభుత్వానికి ఇబ్బంది లేదు, ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. మీకు కూడా తెలుసు, ఆల్మోస్ట్ ధర ఫైనల్ అయింది. దురదృష్టవశాత్తు మన పార్టీ అంటే మన కాంగ్రెస్ పార్టీ, మీ అంటే మళ్ళీ మమ్మల్ని అన్నమంటాం, మన ప్రభుత్వంలో మీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు వెళ్ళి జీవో 123 మీద స్టే తెచ్చింది. ఇప్పుడు మేము ఏం చేయాలి? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఎవరు పోయినరు స్టేక్ మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 2013 ప్రకారం తప్పకుండా చేస్తాం, కానీ ఏమైందంటే ఇట్ విల్ టేక్ టైం. అనుకున్న సమయంలో ప్రాజెక్టు పూర్తి కాదు. ఇది తెలంగాణ రాష్ట్రం కాదు, భారతదేశంలో 2013 చట్టం వచ్చిన తర్వాత ఒక్క కొత్త ప్రాజెక్ట్ అనేది ఈ దేశంలో జరుగుతలేదు. ఎక్కడన్నా జరిగితే అతి తక్కువ భూసేకరణ ఉన్న చోట, మినిమం ఉన్నటువంటి చోట కానీ మేజర్ ప్రాజెక్ట్స్ కానీ మేజర్ కెనాల్స్ కానీ జరిగేటువంటి పరిస్థితి లేదు. అదొక పెద్ద గుదిబండగా తయారైంది. ఇది ఒక తెలంగాణ కాదు, మీరు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మీరు పోయి చెక్ చేసుకోండి. ఎందుకంటే మేము ఇరిగేషన్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్లో కలుస్తుంటాం, మాట్లాడుతుంటాం. దేశవ్యాప్తంగా ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఈ రోజు కూడా దీని ఆలస్యాన్ని నిజంగా 123 జీవో ఇండుంటే నేను గతంలో ఇచ్చిన మాట ప్రకారంగా ఈ పార్టీ చేసేటోను. ఇలా రెండే హడ్డిల్స్ ఉన్నాయి, రెండే ప్రధాన హడ్డిల్స్. ఒకటి పంప్ హౌస్ పని మొత్తం పెండింగ్ పడ్డది. గత ప్రభుత్వ హయాంలో 197 కోట్ల రూపాయలు ఖర్చు చేసినారు. దేని మీద చేసినారు? పంపులు, మోటార్లు, పైపులు, జనరేటర్లు ఎట్సెట్రా మీద పెట్టిపోయింది. అసలు హార్డ్ వర్క్ తవ్వాల్సిన పంప్ హౌస్, అసలు టఫ్ వర్క్ భూసేకరణ రెండు వదిలిపెట్టిపోయింది. సరే, పంప్ హౌస్కి సంబంధించి మేము గట్టిగా పిలిచినాం. 2011లో వదిలిపెట్టిపోతే 4 ఏళ్ల దాకా అక్కడ క్యాంపు కూడా లేకుండా పోయింది. పిలిపించినాం, వచ్చినాం. ఇప్పుడు పంప్ హౌస్ పనులు స్పీడప్ చేసినాం. భూసేకరణ ఒక కొలిక్కి వచ్చి ఒక 140-150 ఎకరాలు తీసుకున్నాం. మిగతా 800 ఎకరాలు రైతులు ఒప్పుకున్నారు ఇవ్వడానికి, ప్రభుత్వం ధర ఇవ్వడానికి ఒప్పుకున్నది. మన కాంగ్రెస్ పార్టీ నాయకులు పోయి స్టే తీసుకొచ్చింది. సరే, ఇప్పుడు 2013 కింద నోటిఫై చేయాలి, చేస్తున్నాం. దానికి అది మినిమం 6 నెలల దాకా భూసేకరణ జరగదు. అది టైం టు టైం, మినిట్ టు మినిట్, డే టు డే చేస్తే అందులో ఏ చిన్న చిక్కులు వచ్చినా ఇంకో ఏడాది లేట్ అవుతుంది. సో అది నీ దురదృష్టమా అదృష్టమా, కానీ ఎందుకో నీ ప్రాజెక్టు జరగకుండా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రకంగా అడ్డుకోవడం నిజంగా చాలా బాధాకరం అధ్యక్ష. బట్ నేను మీకు మైక్ ఇస్తాను, నేను చెప్తా. దురుద్దేశంగా మంత్రి గారు ప్రాజెక్టు మళ్ళా ఆలస్యం చేయాలనే ఆలోచన ఆయన మాటలను బట్టి అనిపిస్తుంది సార్. నా క్వశ్చన్లో చెప్పాడు సార్, 2013 జీవో అవసరం లేదు, 123 జీవో అవసరం లేదు. మీరిచ్చా ఇప్పుడు ఎక్కడైతే మల్లన్న సాగర్ కానీ ఎక్కడెక్కడ భూసేకరణ చేస్తుండ్రు, కాళేశ్వరం కానీ అన్నారం బ్యారేజ్కి ఏ విధంగా కట్టిస్తున్నారో మీరు ఏ రేట కట్టియండి, నేను ల్యాండ్ ఇప్పిస్తాను, రైతులు సిద్ధంగా ఉన్నారు, మిగిలిన 3000 ఎకరాలు ఇస్తాను చెప్పి నేను ఒప్పించాను. దాని గురించి మాట్లాడే నీ అదృష్టమో దురదృష్టమో ఇది ఎక్కడ చూడండి సార్. మళ్ళీ మంత్రి గారు అదే సార్, మీరు క్లియర్గా చెప్తారు సార్, ల్యాండ్ ఇప్పించే బాధ్యత నాది. 5.5-6 ఢిల్లీ ప్రాజెక్టు కింద వెంకటరెడ్డి గారు, గౌరవ
వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం వినండి. ఇప్పుడు నేను మీ ద్వారా సార్ మీ ద్వారా గౌరవ సభ్యులు వెంకటరెడ్డి గారికి మనవి చేస్తున్నా అధ్యక్ష. నేను మీరు అవసరం ఉంటే మళ్ళీ మాట్లాడతారు. మీకు ఏమి ఇబ్బంది వచ్చింది సార్? 4,20,000 4,50,000కే ఇవాళ 19-20,000 ఎకరాలు మేము సేకరించాం. మా దగ్గర రైతులు వస్తే చెప్పాం మీరు తీసుకోండి ప్రాజెక్టులు కావాలి మనకని. ఇక్కడ కూడా నేను ఆ విధంగా ముందుకు వచ్చి మీకు చెప్పాను ప్రపోజల్. వల్ల మీ అదృష్టం దురదృష్టం అని చెప్పి ఈ విధంగా వాళ్ళు బాధ పెట్టకండి. అంటే కావాలని కావాలని చేస్తే మీరు చెప్పలేదా? వెంకటరెడ్డి గారు చర్చ జరగనివ్వండి, సహకరించండి. మేము ఎవరినో బాధ పెట్టాలనో ఎవరినో కష్టపెట్టాలని కాదు. మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం, మా అందరి లక్ష్యం తెలంగాణ రైతాంగాన్ని సుఖపెట్టాలి, 1 కోటి ఎకరాల మాగానిగా తెలంగాణ మార్చాలన్నదే మా లక్ష్యం. అయితే నేను గౌరవ సభ్యులు వెంకటరెడ్డి గారు ల్యాండ్ ప్రొవైడ్ చేస్తా అన్నారు. ఏ ప్రకారంగా ప్రొవైడ్ చేస్తారు చెప్పండి. నేను మీకు తెలియజేస్తున్నా, మీరు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెచ్చిన 123 జీవో మీద స్టే మీద మీరు కేసు విత్డ్రా చేసుకోండి. 10 నెలల లోపల ఈ ప్రాజెక్టును పూర్తి చేసి మీకు అప్పచెప్తా. ఇప్పుడు అధ్యక్ష రన్నింగ్ కామెంటరీస్ కేసులు వేస్తే ఎవరు వేయాలి అధ్యక్ష? భూమి ఉండే రైతు వేయాలి. ఆ భూమి కోల్పోతున్న రైతు కేసు వేస్తే ఆ రైతుకు ఇబ్బంది ఉన్నది కనుక అతను వేస్తే దాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ చనిపోయినటువంటి రైతుల పేరు మీద 3 ఏళ్ల కింద 2 ఏళ్ల కింద చచ్చిపోయిన రైతుల పేరు మీద భూమి లేనటువంటి రైతు కూడా కేసేసి ఇవాళ ఈ ప్రాజెక్టులను అడ్డుకోవాలి, భూసేకరణ జరగొద్దని ప్రయత్నం చేస్తే దానికి మరి దయచేసి గౌరవ సభ్యులు ఆలోచించాలి. సో ఇప్పటికి కూడా నేను మనవి చేస్తున్నా, 2013 కింద ముందుకు పోతాం, దానికి ఇబ్బంది లేదు. ఆల్రెడీ నోటిఫికేషన్లు ఇచ్చడం జరుగుతుంది. దానికి ఆలస్యం జరుగుతుంది. దాంట్లో ఉండే ప్రొసీజరు, దాంట్లో ఉన్న చట్టంలో ఉండేటువంటి ఆలస్యాన్ని గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నా. ఒకవేళ వెంకటరెడ్డి గారు వారి పార్టీ నాయకులను ఒప్పించి కేసు విత్డ్రా చేస్తే మేము మీరన్న 10 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేసి అప్పచెప్పే బాధ్యత మాది. అధ్యక్ష బీకామ్ లో ఫిజిక్స్ చదివిన వాళ్లకు నా లెక్కలు అర్థం కావాలి అధ్యక్ష.